చికెన్ మసాలా గ్రేవీ కర్రీ అయితే చేసేసుకుందామా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బిర్యానీలోకి, పుల్కాలోకి, దేంట్లోకైనా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. నేనైతే ఉప్పు నీళ్ళలో చికెన్ అయితే ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్నాను. నీళ్ళన్నీ వంచేసుకున్నానండి. పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. కొంచెం అయితే సాల్ట్, పసుపు అయితే వేసుకున్నాను. నీట్గా మగ్గనివ్వండి. ఉప్పు నీళ్ళలో చికెన్ ఉంచడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. చూసారా నీళ్ళన్నీ ఇనిగిపోయాయి. నేనైతే కొంచెం అయితే కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కారంగా ఉంటే చికెన్ కూడా బాగుంటుంది కదా. కొంచెం అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలా అయితే చేసేసుకుందామా. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి అయితే వేసుకున్నాను. కొంచెం అయితే ధనియాలు అయితే వేసుకున్నాను. పట్టా మొగ్గ అయితే వేసుకున్నాను. కొంచెం అయితే జీడిపప్పు, బాదం పప్పు అయితే వేసుకున్నాను. ఇవి వేసుకోవడం వల్ల గ్రేవీగా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ఈ టిప్ ఫాలో అయిపోండి. కొంచెం అయితే అల్లం తల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. మీకు చికెన్ ఫ్రై ఇష్టమా, చికెన్ పులుసు ఇష్టమా నాకు ఒకసారి అయితే కామెంట్ చేసేసేయండి. మీరు సండే రోజు ఏం చేసుకున్నారో కూడా కామెంట్ చేసేసేయండి. మందపాటి ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అయితే వేసుకున్నాను. టమాటో అయితే వేసుకున్నాను. చూసారా మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను. ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇది వేయడం వల్ల తొందరగా అయితే అడుగంటిపోద్దండి. నీట్గా అయితే కలుపుకోండి. నేనైతే కొంచెం అయితే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసేసి మీరు కూడా. అంటే అనుకున్నాం కానీ ఒకప్పుడు ఈ మసాలాతోనే కూర చేసేవాళ్ళండి. ఇప్పుడైతే ధనియాల పొడి ఇవన్నీ వచ్చేసాయి కానీ ఒకప్పుడైతే ఈ మసాలా యూజ్ చేసి కర్రీలు చేసేవాళ్ళు. చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడైతే నేను ఉడకబెట్టిన చికెన్ అయితే వేసేసుకున్నాను. చూసారా ఉప్పు కారాలు చూసి అయితే వేసుకోండి. నాకైతే కొంచెం అయితే ఉప్పు తక్కువ అనిపించింది, వేసుకున్నాను. చూసారా గ్రేవీగా ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. చూసారా సండే ప్లేట్ అండి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్టీగా కూడా ఉంది. పోతే సబ్స్క్రైబ్ చేసుకొచ్చి లైక్